హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామ్స్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ అయితే తయారు చేసుకుందాము. అది కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం మనకు ఒక బీట్రూట్ అయితే కావాలండి. ఒక చిన్న బీట్రూట్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసి వాష్ చేసిన తర్వాత ఇలా ఒక గ్రేటర్ తోటి మనకు కావాల్సినంత బీట్రూట్ అయితే తురుముకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే కావాల్సినంత రైస్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని నేను గీ యూజ్ చేసి చేస్తున్నాను. కొంచెం హెల్దీ వేలో బాగుంటుంది కదా అని. ఆయిల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. గీ వేడైన తర్వాత కొంచెం జీరా, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను మినపప్పు అలాగే శనగపప్పు కూడా యూజ్ చేస్తున్నాను. మధ్యలో క్రిస్పీగా తగులుతుంటే చాలా బాగుంటుంది కదా అని. జీరా, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసుకుందాము. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం మంచిగా మగ్గించుకుందాము. మిక్స్ చేసుకొని మగ్గించిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుందామండి. సో ఇవి తొందరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సాల్ట్ యూజ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే చేసుకుందామండి. ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం తురుముకున్న బీట్రూట్ అయితే ఉంది కదా, బీట్రూట్ వేసిన తర్వాత కూడా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే బీట్రూట్లో కొంచెం మట్టి స్మెల్ లాగా వస్తుంది కదా. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకుందాము. ఇది మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకొని చాలా మంచిగా మిక్స్ చేసుకుందామండి. బీట్రూట్ ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ ఫ్లేవర్ రైస్కి పడితేనే చాలా బాగుంటుంది కదా. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుంటే మన యమ్మీ బీట్రూట్ రైస్ అయితే అయిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే పిల్లలు అయితే ఖచ్చితంగా బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తారండి. సో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.